నిహారిక కొనిదెల తెలుగు ప్రేక్షకులకి సుపరిచితురాలు. మెగా డాటర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది. నటుడు, నిర్మాత, జనసేన పార్టీ నేత కొనిదెల నాగబాబు కూతురిగా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. అయితే తను నిర్మాతగా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఇదిలా ఉంటే నిహారిక కొనిదెల గురించి ప్రస్తుతం ఒక వార్త అయితే ఇంట్రెస్టింగ్ గా వినిపిస్తుంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే కొనిదెల నిహారిక 2015 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటుంది. మెగా డాటర్ గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ పలు సినిమాలో నటించింది. కానీ పెద్దగా బ్లాక్ బాస్టర్ హిట్స్ మాత్రం అందుకోలేదు. మరోవైపు పలు వెబ్ సిరీస్ లో కూడా నటించిన పెద్దగా ఫలితం లేదు. డెడ్ పికిల్స్, బెంచ్ లైఫ్ వంటి సిరీస్ లో కూడా నటించింది. నటిగా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయినా నిర్మాతగా మాత్రం సక్సెస్ అందుకుంది. కమిటీ కుర్రాలు సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అయితే నిహారిక నిర్మాతగా వచ్చిన కమిటీ కుర్రాలు సినిమా తర్వాతనే నిహారిక రెండో పెళ్లిపై వార్తలు వస్తున్నాయి. అయితే కమిటీ కుర్రాలు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హాజరవడంతోనే ఈ కహానీ మొదలైందని తెలుస్తోంది. ఆ ఈవెంట్ తర్వాత నుంచి నిహారిక, సిద్దు క్లోజ్ అయ్యారని కూడా వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై ఇంట్లో వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయని కూడా అంటున్నారు. దీనిపై క్లారిటీ లేదు కానీ మునుముందు దీనిపై ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి మరి. అయితే నాగబాబు కూతురు నిహారిక చైతన్య జొన్నలగడ్డని 2020లో లాక్డౌన్ లో పెళ్లి చేసుకుంది. మెగా ఫ్యామిలీ వారు పెళ్లిని ఘనంగా జరిపించారు. కానీ ఏమైందో ఏమో గానీ 2023లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. వారి నిర్ణయం అప్పట్లో సంచలనంగా మారింది. ఇక అప్పటి నుంచి నిహారిక సింగిల్ గా ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఇలా రెండో పెళ్లి అంటూ రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక చివరిగా నిహారిక మద్రాస్ కారన్ అనే సినిమాలో నటించింది. 2025 జనవరి 10న కేవలం తమిళంలో విడుదలైంది. ఇక ఈ సినిమాలో నిహారిక కొనిదెల మీరా అనే పాత్ర పోషించింది. ఇక తెలుగులో మంచు మనోజ్ తో ఒక సినిమా చేస్తుందని తెలుస్తోంది. వాట్ ది షిప్ అనే సినిమాలో అష్టలక్ష్మి అనే పాత్రలో నటిస్తుంది. మునుముందు ఇంకా ఎలాంటి సినిమాలో నటిస్తుంది అనేది చూడాలి మరి.